హైదరాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. రాడ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగింది. క్రికెట్ గ్రౌండ్ కు సంబంధించి లీజ్ వ్యవహారంలో వివాదం చెలరేగింది. చొక్కాలు చించుకొని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఇద్దరు నేతలు. రాడ్లు కర్రలతో దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన యనమల రాజవర్ధన్ రెడ్డి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేత ఆర్కల కామేష్ రెడ్డి, ల్యాండ్ ఓనర్ గిరిధర్ శ్రీధర్ రెడ్డిపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అనుశ్రీ, మీర్పేటలో ఉన్నటువంటి గ్లోబల్ క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి ల్యాండ్ గిరిధర్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తులది. అయితే ఈ కొంతకాలంగా ఇందులో రాజవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి లీజు తీసుకొని క్రికెట్ అకాడమీ నడిపిస్తున్నాడు. అయితే దీని లీజు గడువు 2029 వరకు ఉండగానే అయితే దాన్ని మరొకరికి లీజుకి ఇచ్చారంటూ కూడా అందులోకి వచ్చి గొడవ చేసుకున్నారు. అయితే ఇరు వర్గాలు కూడా చుక్కాలు తీసుకున్నాయి. పెద్ద ఎత్తున రాడ్లు కర్రలతో కొట్టుకోవడంతో రక్తం వచ్చేలా కూడా కొట్టుకున్నారు. అయితే ఇరు వర్గాల ఫిర్యాదులతో మీర్పేట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో కాంగ్రెస్ నేత రాజవర్ధన్ రెడ్డి కావచ్చు, అటు మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, ఆ ల్యాండ్ ఓనర్ గిరిధర్ శ్రీధర్ రెడ్డి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.